నమస్కారం అండి. ఆకివీడు అంశం ఇప్పుడు చూపించు. చెలో ఆకివీడు అనే ధార్మిక సంస్థలు ఇప్పుడు చెలో ఆకివీడుకి పిలుపునిచ్చాయి. ఈ పిలుపునివ్వటం అనేక సంఘాలు ఇప్పటికే తయారై రావటానికి కూడా సిద్ధమైపోయాయి. అయితే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆకివీడు పరిస్థితి చెలో ఆకివీడుతో ఎలా మారుతుంది? ఒకవైపు హిందూ ధార్మిక సంఘాలు చెలో ఆకివీడుకి పిలుపునివ్వటంతో పాటు ఒక స్వామీజీ వారిని అందరినీ కూడా వెంట పెట్టుకుని వస్తున్నాడన్న సమాచారం పోలీసులకు అందటంతో ఈ పోలీసులు అయితే అప్రమత్తం అయ్యారని చెప్పాలి. ఆల్రెడీ ఆకివీడులో ఏదైతే రామాలయం ఉందో రామాలయం చుట్టూరు కూడా 144 సెక్షన్ అనేది ఇప్పటికే ఉంది. అయితే ఇప్పుడు ఈ చెలో ఆకివీడుతోటి అనేక నియోజకవర్గాల నుంచి అనేక జిల్లాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తారన్న ఉద్దేశంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు. ఇటువంటి పిలుపునిచ్చే వారికి కూడా ఆల్రెడీ హౌస్ అరెస్టులు చేయటం కూడా జరిగిందని చెప్పాలి. ఏ సంఘాలు ఉన్నాయో వారందరికీ కూడా ముందస్తుగా వారిని బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, వారిని అదుపులోకి తీసుకోవటం, హౌస్ అరెస్టులు కూడా చేయటం. ఏదైతే గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులపై కూడా ఒక నిఘా ఉంచి ఏ గ్రూపుల ద్వారా ఎక్కువ ఇది స్ప్రెడ్ అయింది, ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది అనేది వారంతా కూడా పనిలో ఉన్నారు. రెవెన్యూ శాఖ అలాగే పోలీస్ శాఖ కూడా ఈ మతానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది పూర్తిగా ఇలా చెలో ఆకివీడు అనే ద్వారా స్ప్రెడ్ అయితే పరిస్థితి మళ్ళీ వేరే సంఘాలు కూడా అప్రమత్తమై వారు కూడా ఇటువంటి పిలుపులను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరూ కూడా ఇటువంటి పిలుపులు ఇవ్వద్దు. ప్రశాంతంగా ఉన్న ఆకివీడు వాతావరణాన్ని పాడు చేయొద్దని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ అటువంటి ఏర్పాట్లు చేసుకుని ఉంటే వారంతా కూడా విరమించుకోవాలని కూడా, లేదంటే మాత్రం తమ ఆదేశాలను కాదని వస్తే చర్యలు అయితే కట్టుదిట్టంగా ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది. సో గత వారం రోజులుగా మనకు భీమవరం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆకివీడు మండలంలో ఒక గుడి దగ్గర ఒక చిన్న సమస్య ఉత్పన్నం కావడం, సో దాని గురించి మేము ఏం చేసామంటే ఫర్దర్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకునే క్రమంలో 144 సెక్షన్ మొత్తం మండలానికి విధించడం జరిగింది. అట్ ది సేమ్ టైం 145 సెక్షన్ ప్రకారంగా ఏదైతే సమస్యాత్మకంగా తయారైందో ఆ ప్రదేశాన్ని మనం బార్బిక్ వైర్ తోటి మొత్తం చుట్టూరా బ్యారికేడింగ్ వేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా ఊర్లో మనం పికెట్స్ వేయడం జరిగింది. సో దీని గురించి ఇప్పటి వరకు చాలామంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని రాజకీయ పరంగా కొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని హిందుత్వ సంఘాలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము ర్యాలీగా వస్తామని కొంతమంది, పాదయాత్ర చేస్తామని కొంతమంది, బైక్ ర్యాలీ చేస్తామని కొంతమంది, ఇలాగ రకరకాలుగా అందరూ ఆకివీడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ మనం అడ్డుకున్నాం. ఎవరిని అక్కడ రానివ్వలేదు. ఎందుకంటే సమస్య అంటూ ఒకటి ఉత్పన్నమైన తర్వాత దాన్ని మనం సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలా అనే దృష్టిలో ఫర్దర్గా అది మళ్ళీ ఇంకేది అనవసరంగా డిస్ప్యూట్ ఎక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో బోత్ రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి కూర్చొని ఇప్పుడు దాకా ఎవరిని అక్కడికి మనం అనుమతించలేదు. సో అదే క్రమంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, రేపు 5వ తారీఖున చలో ఆకివీడు అన్నటువంటి ఒక పిలుపునిచ్చి చాలా సంస్థలు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ తరలిరండి, మధ్యాహ్నం అక్కడికి వెళ్దాము, 2 గంటలకు ఏదో మీటింగ్ పెడతాము, సైకిల్ ర్యాలీ చేద్దాము, నడిచి వస్తాము, ఇట్లా రకరకాలుగా ఎవరెవరికి కావాల్సిన ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దయచేసి వాళ్ళందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఊరు ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఎలాంటి సమస్య ప్రస్తుతానికి లేదు. టికెట్స్ ఉన్నాయి, 144 సెక్షన్ అక్కడ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ కూడా అక్కడ అమల్లో ఉంది. సో ఎవరు కానీ ఎలాంటి సభలు కానీ లేకపోతే అక్కడికి నిర్వహించాల్సిన అవసరం లేదు. దాని దృష్టిలో అందరికీ అప్పీల్ చేస్తున్నాం. దయచేసి ఈ 5th ఆకివీడికి వచ్చే ప్రయత్నం ఏదైనా ఉంటే అందరూ మానుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక తర్వాత కాదుకూడదని వస్తే మా పని మేము చేయాల్సి వస్తుంది. సో దయచేసి దాన్ని అనవసరంగా రప్చర్ చేయొద్దండి. సో సమస్యని మా పరిధిలోనే ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం. అంటే మా పరిధి అంటే
అధికారులు రెవెన్యూ వాళ్ళు కూర్చొని మా ఎస్పీ గారు కలెక్టర్ గారు దీన్ని ఏదో సామరస్యంగా పరిష్కారం చేసే దృష్టిలో ఉన్నారు. సో అలాగనే ఆ సమస్యని మనము క్లియర్ అప్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరినీ అప్పీల్ చేస్తున్నాం. సో దయచేసి ఎవరు కూడా రేపటి రోజు మీరు అనుకుంటున్న కార్యక్రమాలు ఏవి కూడా జరపొద్దని పేరున అందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము ఫోన్లు కూడా చేసి చెప్పాము, బాబు దయచేసి రావద్దండి, అనవసరంగా గ్రామంలో ఇంకొక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మన వంతుగా ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్తున్నాం అంతే. సో తర్వాత సమస్య మామూలుగా ఏమీ లేదు, నార్మల్ సిచ్యువేషన్ వచ్చిందన్న తర్వాత తప్పకుండా ఎవరైనా రావచ్చు, అక్కడ ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, తప్పేం లేదు. మీరు అడగొచ్చు రేపొద్దున మేము రాకూడదా, ఆ ఊరు ఏమైనా ఇంకోటి ఎవరైనా క్వశ్చన్ చేయదలుచుకుంటే వాళ్ళందరికీ నేను అదే అప్పీల్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఊర్లో శాంతియుతంగా ఉంది, ఎలాంటి గొడవ లేదు, పికెట్స్ ఉన్నాయి, పోలీస్ వాళ్ళు బోత్ సైడ్స్ ఆ వీధిలోకి ఎవరిని పోనీకోకుండా పెట్టాం. అక్కడ ఉన్నటువంటి లోకలైట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు అన్నీ అందుతున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు, రొటీన్ లైఫ్లోనే ఉంది తప్ప అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏం లేదు. దట్ ఈస్ ఫ్రమ్ పోలీస్ సైడ్.